కేంద్ర ప్రభుత్వము ఒక ఆంధ్రప్రదేశ్ని విభజించాలనే నిర్ణయం తీసుకుంటూ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు కూడా ఇంతవరకు మనం ఏదైతే సంఘటితంగా ఉండి మనం పోరాటం చేస్తున్నామో చివరి ఫలితం వచ్చే వరకు కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగుతారని చెప్పేసి నేను కోరుకోవడం ఈ క్రమంలో మరి మనం ఆంధ్ర ఒకసారి మనం కనుక చరిత్రలో వెళ్ళి చూసినట్లయితే మద్రాసు ఉమ్మడి ప్రెసిడెన్సీలో ఉన్నప్పటి కూడా చూసినట్లయితే తెలుగు వారి యొక్క ఉనికి అంతర్మాత్రంగానే కాపాడడం జరుగుతుంది. మనలో మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు అప్పుడు తమిళులు మనల్ని మైనారిటీగా ఉన్నటువంటి సందర్భం. ఆ క్రమంలో 1953 మనం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉన్నటువంటి మనల్ని మళ్ళా ప్రత్యేకంగా భాషా ప్రకటన రాష్ట్రం ఏర్పాటు చేయడం చెప్పేసి ఈ 3 భాగాన్ని మనకి ఏర్పాటు చేస్తే 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు ఆంధ్ర రాష్ట్రాన్ని 1953లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మళ్ళా తెలుగు వాళ్ళంతా కూడా ఒకే రాష్ట్రంలో ఒకే మధ్యలో ఆలోచన చేత మరొకసారి తెలుగు వాటిని కూర్చోడానికి ప్రక్రియ చేయడం జరిగింది. మరి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు కనుక మనం మొదటి రాజధానిగా ఉన్నటువంటి గదులు ఉండేది. తర్వాత హైకోర్టు ఏమో గుంటూరులో ఉండేది. ఆ క్రమంలో అయితే మరి దక్షిణాంధ్ర ఒప్పందం ద్వారా జరిగిన ప్రయత్నం చేస్తున్నాం. ఆ ఒప్పందం ద్వారా తెలుగు వాళ్ళందరూ కూడా ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది దక్షిణాంధ్ర ఒప్పందం ద్వారా. ఆ ఒప్పందం ద్వారా మొత్తం సర్కార్ జిల్లాలు, తర్వాత దత్తమండలంగా పిలవడుతున్నప్పుడు రాయలసీమ ఇది, తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని కలిపి దక్షిణాంధ్ర ఒప్పందం ద్వారా ఆంధ్రప్రదేశ్ నిలబడినటువంటి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి ఈ క్రమంలో అనేకమైనటువంటి పోరాటాలు వచ్చినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఆంధ్రుల మధ్య ఐక్యత స్పష్టంగా మనకి ఉండడం వల్ల ఇంతవరకు ఏ శక్తి కూడా మనల్ని విభజించలేకపోయింది. అయితే దురదృష్టవశాత్తు మరి ఇప్పుడు ఒక విచారకరమైనటువంటి ప్రయత్నం మనం విని ఉన్నాం. అది ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు కాకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇప్పుడు అప్పుడు జరిగినటువంటి పెద్దమంత్రి ఒప్పందం కానివ్వండి, లేకపోతే ఆ తర్వాత కాలంలో జేవీపీ రిపోర్ట్ కానివ్వండి, అవన్నీ కూడా హైదరాబాద్తో మనం ఏం ప్రత్యేక అనుభవం లేదు. అయినప్పటికీ మనం అందరం కూడా ఈవేళ శ్రీకాకుళం నుంచి ప్రయాణం చేసి హైదరాబాద్ రావాలంటే సుమారుగా 850 కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తూ ఉన్నాం. అయినప్పటికీ మనం ఏ రోజు కూడా ఏం కాదా లేకపోతే ప్రయాసంగా భావించాలి. అది మనం పుట్టింటికి వెళ్తా ఉన్నట్టు లేకపోతే మనం సొంతింటికి వెళ్తా ఉన్నట్టు ఫీలింగ్ తప్ప శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ పోవడం చాలా దూరం అని చెప్పి మనం ఎప్పుడూ బాధపడేటువంటి అనుకోలేదు. ఈవేళ హైదరాబాద్ అనగానే మనలో తెలియనటువంటి ఒక లోపల హైదరాబాద్ ఖ్యాతి ఉంటున్నప్పుడు కానీ లేదా హైదరాబాద్ గొప్పలు ఉన్నప్పుడు కానీ మనలో నరాలు ఉప్పుకునేటువంటి పరిస్థితి మన అందరికీ ఉంది. ఈవేళ హైదరాబాద్ తెలంగాణ అంతవాళ్ళలో ఇస్తున్నప్పటికీ మనం ఏ రోజు కూడా ఆ విధంగా పోలేదు. హైదరాబాద్ మన అందరికీ పుట్టిల్లుగా మనం భావించినటువంటి జరిగింది. ఇప్పుడు కూడా మనం ఏ ప్రయాసాలు భయపడలేదు. వాళ్ళకి నడిపొట్టులో ఉంది, దగ్గరగా ఉంది అనేటువంటి కారణం చేద్దామని చెప్పగలుగుతున్నారేమో కానీ మరి మనం 1956 యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఏర్పడిందో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను. ముఖ్యంగా ఇప్పుడు కనుక మనం నిజమాత్రం ఉద్యమం కొంచెం పట్టు తరలించిన నష్టపోయేటువంటి మనం కాదు, పరోక్షంగా మన కార్యక్రమాలు నష్టపోయేటువంటి విషయం జరుగుతుంది. మన భావితరాలు నష్టపోతాం. ఏ విధంగా నష్టపోతారంటే రీసెంట్గా సీఎం గారు కూడా మన మనసులో ఉన్నటువంటి బాధను వ్యక్తం చేయడం జరిగింది. మన భావితరాలకు ఉద్యోగ అవకాశాలు కోల్పోతాం, ఉపాధి అవకాశాలు కోల్పోతాం, ఆర్గనైజేషన్ ఫెసిలిటీస్ అన్నీ పోతాయి, మనకి ప్రాజెక్టు రావాలనేటువంటి జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంతవరకు మనం దేనికి పోరాటం చేస్తా ఉన్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఎంతటి పెద్ద ప్రభుత్వం అయినా సరే ఒక రోజున ప్రజాభిత్వానికి తలవంచి ఏ ప్రభుత్వం కానివ్వండి
లేకపోతే నిరంకుశులు కానివ్వండి, ఎట్లా కానివ్వండి, లేకపోతే మన చరిత్ర ఒకసారి చదివినట్లయితే ఏ ప్రభుత్వం కూడా ప్రజాభిష్టాలు వ్యతిరేకంగా మనం కూడా సాగించాలి లేదనేటువంటి చరిత్ర ద్వారా మనకు రుజువు చేస్తుంటున్నాం. కాబట్టి మనం అనుకుంటుంటాం పోరాడితే పోయిందేమీ లేదు, బానిసత్వపు సంఖ్యలు దానిలో ఉంది మనం చరిత్రలో చెప్పుకుంటాం. కాబట్టి పోరాడితే పోయేదేమీ లేదు, మనకి ఒక సమైక్యాంధ్ర ప్రకటన వచ్చే వరకు ఇటువంటి పోరాటం మనం కొనసాగించాలి. ఒక ఉద్యమంలో మనం ఉన్నప్పుడు తాత్కాలికంగా కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని నష్టాలు వస్తాయి, కొంత సందర్భంలో సఫరింగ్ కూడా వస్తుంది. మరి ముఖ్యంగా మనతో పోల్చుకున్నట్లయితే ఇవాళ ఏపీఎస్ ఆర్టీసీ వాళ్ళు ఇంకా మనకంటే ఇంకా కొంత మనకి సంఘాల ద్వారా మనం సాధించుకునే అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ ఈవేళ ఏదైతే సమైక్యాంధ్ర కోసం ఏపీఎస్ ఆర్టీసీ వాళ్ళు ఒక ఉమ్మడిగా ప్రకటన చేసి ఈవెన్ తిరుమలకు కూడా మేము ఫస్ట్ నడపని చెప్పేసి వాళ్ళు ఒక గట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మాకు వాళ్ళకు ఉండేటువంటి కండిషన్స్ చాలా తక్కువగా ఉంటాయి మనతో పోల్చుకున్నాము. అయినప్పటికీ కూడా మేము మా సమైక్యాలను ఎదుర్కొని కానీ మేము ఎవరో సిద్ధంగా లేవని వాళ్ళు కూడా మనతో కలిసి రావడం జరుగుతూ ఉంది. అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పోరాడుతామని ఈ క్రమంలో అసలైనటువంటి ఫలితం సాధించే వరకు కూడా మన ఉద్యోగులు ఎక్కడ కూడా అవసరం చెందొద్దని. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, కానీ అన్నింటినీ కూడా ఒక రోజున మనం మంచి రిజల్ట్ మనం చూస్తాం. విజయాల వెనుక రహస్యం ఏంటంటే కష్టించి పనిచేయడమే. కాబట్టి కష్టాన్ని తట్టుకుని మనం పోరాటం చేసినప్పుడు ఖచ్చితంగా మళ్ళా మన పూర్వ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో అదే సెంట్రల్ గవర్నమెంట్ చేత మళ్ళీ అదే ప్రయత్నం చేసినప్పుడు జై సమైక్యాంధ్ర.